గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. సంతానలేమికి కారణాలేంటి? ఎలాంటి రుగ్మతలు ఉంటే సంతానం కలిగేందుకు ఆటంకం ఏర్పడవచ్చు? హోమియోలో ఇన్ఫెర్టిలిటీకి పరిష్కారాలు ఏమిటో హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ ఆకాంక్ష గారు మనతో ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. ఇన్ఫెర్టిలిటీ అంటే ఏంటి? ఇన్ఫర్టిలిటీ వచ్చేసే వరకు అండి పిల్లలు కాకుండా ఉండే సమస్యకి ఇన్ఫర్టిలిటీ అనేసి చెప్పుకుంటాం. దీంట్లో బేసికల్గా 2 టైప్స్లో అనేసి డివైడ్ చేసుకోవచ్చు. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ ఇంకా సెకండరీ ఇన్ఫర్టిలిటీ. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ వచ్చేసే వరకు అకార్డింగ్ టు WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డెఫినేషన్ ప్రకారం పెళ్ళి అయిన తర్వాత అంటే మ్యారేజ్ లైఫ్లో 2 years వితౌట్ ఎనీ కాంట్రాసెప్టివ్స్ యూజ్ చేసిన తర్వాత కూడా పిల్లలు కాలేనప్పుడు టైంకి మనం ప్రైమరీ ఇన్ఫర్టిలిటీలో అనేసి కన్సిడర్ చేస్తాం. సో మ్యారేజ్ అయిన తర్వాత 2 years వరకు వితౌట్ ఎనీ కాంట్రాసెప్టివ్స్ దగ్గర ఉన్న తర్వాత కూడా పిల్లలు కాలేనప్పుడు ప్రైమరీ ఇన్ఫర్టిలిటీలో అని కన్సిడర్ చేస్తాం. సెకండరీ ఇన్ఫర్టిలిటీ వచ్చేసే వరకు ఫస్ట్ కన్సీవ్ అయిపోయిన తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీకి ఇబ్బంది ఉన్నప్పుడు సెకండరీ ఇన్ఫర్టిలిటీలో అని కన్సిడర్ చేస్తాం. సెకండరీ ఇన్ఫర్టిలిటీలో ఫుల్ టర్మ్ క్యారీ చేయలేకపోవడం, లేదంటే 3 monthsలో అట్లాంటి టైమ్స్లో అబార్షన్ కావడం, లేదంటే జస్ట్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయడానికి ఇబ్బంది ఉండడం, అంటే సెకండ్ టైం ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, సెకండ్ ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది ఉన్నప్పుడు సెకండరీ ఇన్ఫర్టిలిటీలో అనేసి డయాగ్నోస్ చేస్తామండి. ఓకే, మరి ఇన్ఫెర్టిలిటీకి జనరల్గా ఆడవాళ్ళ ఎలాంటి కారణాలు ఉంటాయి? ఆడవాళ్ళు తీసుకునే వరకు చాలా కారణాలు అనేసి ఉంటాయండి. సో చాలా ఇంపార్టెంట్ ఉంటుంది మెన్స్ట్రల్ సైకిల్ రెగ్యులారిటీస్ అనేసి మెయింటైన్ చేయడం. అంటే మెన్సెస్ ఎవ్రీ మంత్ 30 to 35 days సైకిల్లో 3 to 4 days ఆఫ్ నార్మల్ బ్లీడింగ్ ఉన్నప్పుడు మనం అది హెల్దీగా మెయింటైన్ చేయడం అనేసి చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నప్పుడు అంటే 21 days సైకిలా, 25 days సైకిలా ఆర్ అబౌవ్ 35 days 40 days సైకిల్ ఉన్నప్పుడు, బ్లీడింగ్ లో ఉన్నప్పుడు, లేదంటే హెవీగా బ్లీడింగ్ ఉన్నప్పుడు, ఎనీ ఇర్రెగ్యులారిటీస్ ఇన్ మెన్స్ట్రల్ సైకిల్ ఉన్నప్పుడు డెఫినెట్గా దానికి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని ట్రీట్మెంట్ కరెక్ట్ టైంకి తీసుకుంటే ఇన్ఫర్టిలిటీ లాంటి ప్రాబ్లమ్స్కి అవాయిడ్ చేయడం అనేసి ఎక్కువ ఉంటుంది. సో టీనేజ్ గ్రూప్ నుంచి మెన్సెస్ రెగ్యులారిటీస్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. దీంతో ఇది చాలా బేసిక్ ఇంపార్టెంట్. కారణాలు వచ్చేసే వరకు స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ అంటే గర్భసంచిలో, లేదంటే ఓవరీస్లో, యూట్రస్లో, ఫెలోపియన్ ట్యూబ్యూల్స్లో ఎక్కడన్నా స్ట్రక్చరల్ డిఫార్మాలిటీస్, అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు మనం ఇన్ఫర్టిలిటీ లాంటి ప్రాబ్లమ్ చూడొచ్చు. థైరాయిడ్ ఒక హార్మోన్, థైరాయిడ్ గ్రంథితో రిలీజ్ అయిన హార్మోన్స్ T3, T4, TSH నార్మల్ మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. దీంట్లో హైపర్ కండిషన్, ఐదర్ కండిషన్స్లో ఇన్ఫర్టిలిటీ చూసుకోవచ్చు. గాలి బుడుగులు కావడం, అండాశయం దగ్గర గాలి బుడుగులు కావడం అంటే PCOD లాంటి ప్రాబ్లమ్స్లో కూడా మనం ఇన్ఫర్టిలిటీ లాంటి పరిగణించవచ్చు అంటారు. ఓకేనండి, కాలర్ లైన్లో ఉన్నారు. వైజాగ్ నుంచి శ్రీరాములు గారు. శ్రీరాములు గారు, డాక్టర్ గారికి మీ సమస్య చెప్పండి. మేడం, మ్యారేజ్ అయ్యి 8 months అవుతుంది మేడం. ఓకే అండి, అదే మేడం ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుతాను. చెప్పండి, ఏం ప్రాబ్లం ఉందండి? అదే కౌంట్ మేడం 52 million మేడం. ఓకే, అదే మేడం. మార్ఫాలజీ ఇంకా మొబిలిటీ ఏమైనా ఐడియా ఉందా ఎంత ఉండొచ్చు అనేసి? లేదు మేడం, అంత ఐడియా లేదు మేడం. ఓకే అండి, అకార్డింగ్ టు WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం స్పర్మ్ కౌంట్ వచ్చేసే వరకు 60 to 120 million ఉండడం అనేసి నార్మల్ అని కన్సిడర్ చేస్తామండి. కానీ 25 కన్నా అబవ్ ఉన్నప్పుడు ఫర్టైల్ కండిషన్లో అనేసి తీసుకుంటారండి. కానీ దీంతో మార్ఫాలజీ ఇంకా మొబిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. మార్ఫాలజీ ఆఫ్ ద స్పర్మ్ 60 to 70% అని నార్మల్ కన్సిడర్ చేస్తాం. ఇంకా మొబిలిటీ కూడా 60 to 70% అని నార్మల్ కన్సిడర్ చేస్తాం. కానీ అట్లీస్ట్ 50% మార్ఫాలజీ, 50% మొబిలిటీ, 25 million కౌంట్ ఉన్నప్పుడు ఫర్టైల్ కండిషన్స్లో అనేసి కన్సిడర్ చేస్తామండి. సో కౌంట్ మీరు చెప్పినట్టు 52 million ఉంది, అది డెఫినెట్గా ఒక నార్మల్ కౌంట్లోనే కన్సిడర్ చేస్తాం. కానీ మార్ఫాలజీ, మొబిలిటీ కరెక్ట్ ఉందా లేదా, దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్గా మీకు హెల్ప్ఫుల్, ఇంకా బేబీ కావడానికి తొందరగా ఛాన్సెస్ అనేసి ఉంటాయండి. ఓకే, నెక్స్ట్ కాలర్ నెల్లూరు నుంచి పూజ గారు లైన్లో ఉన్నారు. పూజ గారు, డాక్టర్ గారిని మీ డౌట్ అడగండి. మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. నా పేరు పూజ అండి. మ్యారేజ్ 3 years అయింది. ఓకే అండి, అంటే ఇంతకు ముందు నెల్లూరులో చూపించుకున్నామండి. మా వారికి కౌంట్ మిల్లని వచ్చింది. 2 times చెకప్ చేస్తే 2 times మిల్లనే వచ్చింది. దానికి అంటే మెడిసిన్ వాడుతున్నాము. అంటే కౌంట్ మిల్ వచ్చినా గానీ ట్రీట్మెంట్ మెడిసిన్ వాడితే ఏమైనా ఉంటుందా?
రిజల్ట్ ఉంటుందా? డెఫినెట్గా హోమియోకేర్ ఇంటర్నేషనల్లో హోమియోపతిక్ ట్రీట్మెంట్లో అజోస్పర్మియా లాంటి కండిషన్ అంటే స్పర్మ్ కౌంట్ జీరో ఉన్నప్పుడు కూడా ట్రీట్మెంట్ అనేసి ఉంటుందండి. జీరో కౌంట్ రావడానికి కాజెస్ ఏముండొచ్చు, దీంతో మెయింటైనింగ్ ఫ్యాక్టర్స్ లైక్ ఆల్కహాల్, స్మోకింగ్ కూడా ఉన్నాయా అవన్నీ తెలుసుకొని ఒక పేషెంట్ డీటెయిల్ స్టడీ చేయడం అనేసి ఉంటుందండి. అంటే ఫిజికల్ జర్నల్స్ ఇంకా మెంటల్ జర్నల్స్ ఆఫ్ ద పేషెంట్, ఆకలి, నిద్ర, మోషన్, దాహం, ఏ వెదర్లో కంఫర్టబుల్ ఉంటారు, ఇట్లాంటివి మైన్యూట్ డీటెయిల్స్ తీసుకొని పేషెంట్ మనస్తత్వం తీసుకొని పాస్ట్ హిస్టరీలో మేజర్ ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉండినా, ఆక్యుపేషనల్ హజార్డ్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా అంటే రేడియేషన్స్కి ఎక్కువ ఎక్స్పోజ్ కావడం, లేదంటే వేరే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, లేదంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఏ కాజెస్ వల్ల మనకు అజోస్పర్మియా లాంటి కండిషన్ వచ్చింది, దీనికి ఎంత పీరియడ్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు డెఫినెట్గా హెల్ప్ఫుల్ అనేసి ఉంటుందండి. హోమియోకేర్ ఇంటర్నేషనల్ అజోస్పర్మియా లాంటి కండిషన్స్కి చాలా మంచి ట్రీట్మెంట్ అనేసి ఉందండి. ఓకేనండి. చైతన్య గారు వైజాగ్ నుంచి లైన్లో ఉన్నారు. చైతన్య గారు, డాక్టర్ గారికి మీ సమస్య చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. మేడం యాక్చువల్ గా నేను ఫస్ట్ నాకు ఒక బేబీ ఉన్నదండి, తనకి 5 years మేడం. ఓకే అండి. మేము నెక్స్ట్ బేబీ గురించి ప్లాన్ చేసుకున్నప్పుడు లాస్ట్ 6 months నుంచి చూసినప్పుడు ఎలాంటి రిజల్ట్ లేదు. ఓకే అండి. సో నేను డాక్టర్ కన్సల్ట్ చేసి స్కానింగ్స్ అవి తీయించుకుంటే నాది ఫాలిక్యులర్ గ్రోత్ అనేది కరెక్ట్ గా లేదండి. అంటే సమ్ 11 mm 8 mm ఆ టైప్ లో ఉంది. ఓకే అండి. నెక్స్ట్ 2 months నుంచి లాస్ట్ మంత్ ఒకసారి 5 days సిప్లాన్ 50 mg పిల్స్ ఇచ్చారు మేడం 5 days. ఓకే అండి. సో దట్ ఫాలిక్యులర్ అన్రప్చర్ అయింది. ఓకే అండి. నెక్స్ట్ మంత్ రప్చర్ అయింది కానీ మేడం అంటే సేమ్ మళ్ళీ 5 days పిల్స్ వేసుకోమన్నారు, సేమ్ ఐరన్ టాబ్లెట్స్ అవి ఇచ్చారు. ఓకే అండి. నెక్స్ట్ వాళ్ళు పిల్స్ రప్చర్ అయింది కానీ కన్సీవ్ అవ్వలేదు మేడం. ఈ మంత్ అనేది కన్సీవ్ అవ్వలేదు. సో ఏమైనా ప్రాబ్లం, ఇంకేమైనా బెటర్ సజెషన్స్ ఉంటాయా అని? డెఫినెట్గా కొన్ని టైమ్స్ ఫాలిక్యులర్ రప్చర్ కావడానికి స్ట్రెస్, టెన్షన్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్ వల్ల కూడా అనేసి చూసుకోవచ్చు అండి. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ వరకు అనేసి చూసుకుంటామండి. సో మీరు ఒకసారి ఉన్న ఇన్వెస్టిగేషన్స్ తోటి దగ్గరున్న హోమియోకేర్ ఇంటర్నేషనల్కి వస్తే డెఫినెట్గా దీనికి హెల్ప్ఫుల్ అనేసి ఉంటుందండి. ఓకే, ఇన్ఫెర్టిలిటీ ఆడవాళ్ళలో ఎలాంటి కారణాలు ఉంటాయో చెప్పారు, అలాగే మగవాళ్ళలో ఎలాంటి కారణాలు ఉంటాయి? మేల్ ఇన్ఫర్టిలిటీ వచ్చేసే వరకు అండి స్పర్మ్ కౌంట్ అనేసి చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. అజోస్పర్మియా అంటే నో స్పర్మ్ కౌంట్, జీరో స్పర్మ్ కౌంట్ లాంటి కండిషన్స్, ఒలిగోస్పర్మియా లో స్పర్మ్ కౌంట్ లాంటి కండిషన్స్ అనేసి చూసుకుంటాం. వెరికోసీల్ అంటే టెస్టికల్స్ పైన ఉన్న వెయిన్స్ స్వెల్లింగ్ రావడం వల్ల కూడా మనం ఇన్ఫర్టిలిటీ లాంటి ప్రాబ్లమ్స్ అనేసి చూసుకుంటాం. డయాబెటీస్, క్రానిక్ కిడ్నీ డిసీజెస్, హైపర్ టెన్షన్ లాంటి ప్రాబ్లమ్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, క్రానిక్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ డైరెక్ట్ కాజ్ కాకుండా ఇండైరెక్ట్ కాజ్లో, సెకండరీ కాజెస్లో ఇన్ఫర్టిలిటీకి చాలా వరకు అనేసి చూసుకుంటామండి. ఓకే, వైజాగ్ నుంచి భాగ్యలక్ష్మి గారు లైన్లో ఉన్నారు. భాగ్యలక్ష్మి గారు, డాక్టర్ గారికి మీ ప్రాబ్లం చెప్పండి. చెప్తాను. హలో మేడం. హలో అండి, చెప్పండి. మేడం నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మేడం. ఫస్ట్ బాబు పుట్టి 8 months లో డెలివరీ అయ్యాను. తర్వాత చనిపోయాడు బాబు. తర్వాత ఇర్రెగ్యులర్ పీరియడ్స్ 2 years అయింది మేడం. మేడం తో చూపించుకుంటే బ్లాక్ అయ్యని చెప్పారు. అది చేసి 1 month అయింది అనే అలానే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతున్నాయి మేడం. ఓకే అండి, వేరే హార్మోన్స్ అన్ని ఇన్వెస్టిగేషన్స్ అనేసి చేయించుకున్నారండి? PCOD ప్రాబ్లం అని చెప్పారు మేడం. PCOD ప్రాబ్లం కూడా ఉంది. డెఫినెట్గా అండి దీనికి ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఉంటుందండి. ఫెలోపియన్ ట్యూబుల్స్ బ్లాక్ ఉన్నప్పుడు కూడా, లేదంటే PCOD లాంటి ప్రాబ్లమ్స్కి కూడా హోమియోపతిక్ ట్రీట్మెంట్ అనేసి ఉంటుందండి. PCOD వచ్చేసే వరకు పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అండి. దీంట్లో వచ్చేసే వరకు ఆండ్రోజన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల మనం ఈ ప్రాబ్లం అనేసి చూసుకుంటాం. దీంట్లో వెయిట్ ఎక్కువ కావడం, సెంట్రల్ ఒబెసిటీ అంటే నడుము దగ్గర వెయిట్ ఎక్కువ కావడం, మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ ఉండడం, ఫేషియల్ హెయిర్స్ అంటే ఫేస్ పైన ఇంకా బాడీ పైన ఎక్కువ హెయిర్స్ రావడం, హెయిర్ ఫాల్ ఉండడం, చలికి తట్టుకోలేకుండడం, కాన్స్టిపేషన్ ఉండడం, ఇట్లాంటివి వేరే సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనేసి చూసుకుంటామండి PCOD లాంటి ప్రాబ్లమ్స్కి. సో దీనికి రావడానికి కారణాలు ఎన్ని ఉండొచ్చు, దీంతో ఎంతవరకు డిస్టర్బెన్స్ అనేసి హార్మోనల్లో ఉంది, ఎంత పీరియడ్ ఆఫ్ ట్రీట్మెంట్ వరకు తీసుకుంటే ఈ ప్రాబ్లమ్కి ఓవర్కమ్ కావడానికి అనేసి సజెషన్ ఇంకా ట్రీట్మెంట్ అనేసి హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఉంటుందండి. ఓకే, థైరాయిడ్ ఉన్నప్పుడు కూడా ఇన్ఫెర్టిలిటీ వచ్చే అవకాశం ఉందా?
డెఫినెట్గా అండి. థైరాయిడ్ ఒక మన మెడ దగ్గర ఉన్న ఒక గ్రంథి నుంచి రిలీజ్ అయిన హార్మోన్స్ T3, T4 ఇంకా టీఎస్హెచ్ లెవెల్స్ నార్మల్గా 0.5 నుంచి 5.5 వరకు ఉన్నప్పుడు నార్మల్ అని కన్సిడర్ చేస్తాం. 5.5 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు హైపోథైరాయిడ్, ఇంకా 0.5 కన్నా తక్కువ ఉన్నప్పుడు హైపోథైరాయిడ్. 2 కండిషన్స్లో కూడా ఇన్ఫర్టిలిటీ లాంటి ప్రాబ్లమ్స్ అనేసి చూసుకుంటాము. అంటే మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ ఉండడం, హైపోథైరాయిడ్ వచ్చేసే వరకు మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ ఉండడం, వెయిట్ ఎక్కువ కావడం, ఆకలి తక్కువ ఉండడం, కాన్స్టిపేషన్ మలబద్ధకం ఉండడం, హెయిర్ ఫాల్ ఉండడం, డ్రైనెస్ ఆఫ్ స్కిన్ ఉండడం, ఇన్ఫర్టిలిటీ ఉండడం, జాయింట్ పెయిన్స్ రావడం, డిప్రెషన్, ఇరిటేషన్, లెథార్జిక్ ఫీలింగ్ ఉండడం, అంటే తొందరగా టైర్డ్ కావడం, ఇట్లాంటివి హైపోథైరాయిడ్ కండిషన్స్లో ఇన్ఫర్టిలిటీ యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు అనేసి ఎఫెక్ట్ చేస్తుందండి థైరాయిడ్ కండిషన్. సో ఎనీ స్టేజ్ ఆఫ్ పీరియడ్లో వరకు కూడా మనం ఇన్ఫర్టిలిటీకి కావడానికి ఛాన్సెస్ అనేసి ఎక్కువ ఉంటాయండి. ఓకే, హైదరాబాద్ నుంచి హరిణి గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి, నేను డాక్టర్తో మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. నా పేరు ఉమారానండి. నాకు పీసీఓడి ఉంది, థైరాయిడ్ ఉందండి. ఓకే అండి. అయితే 2 times, ఫస్ట్ టైం IUI అయ్యిందండి, ఫెయిల్ అయిపోయింది. తర్వాత సెకండ్ IUI సక్సెస్ అయిందండి. ఓకే అండి. అయితే నాకు ఇట్లా ఏదో కాలుతూ ఉందండి. సారీ, క్లియర్గా చెప్పండి, మీ డౌట్ క్లియర్గా లేదు. అంటే అన్నం తిన్న తర్వాత ఇక్కడ గొంతులో మొత్తం మంటగా Acidity లెక్క అవుతుంది. అనిపిస్తుందండి. ఓకే అండి. మీ ఏజ్ ఎంత అండి ఇప్పుడు? ఏజ్ 21 అండి. కన్ఫర్మ్ అయిపోయిందండి ప్రెగ్నెన్సీ. అందుకే ఒకసారి అలా అన్నం తిన్నది గొంతులో మొత్తం మంటగా అరగనట్టు, అక్కడక్కడ కడుపు పైన నొప్పి వచ్చేస్తుంది. డెఫినెట్గా మీరు చెప్పినట్టు మీకు యాసిడిటీ లాంటి ప్రాబ్లం అనేసి డయాగ్నోస్ చేయడం అనేసి ఉంటుందండి. అంటే గొంతులో ఇంకా మంట ఉండడం, యూజువల్గా యాసిడిటీ. సో ఎక్కువ వాటర్ ఇంటేక్ తీసుకోవడం అనేసి సజెషన్ ఉంటుందండి, అడ్వైస్ ఉంటుంది. ఎక్కువ వాటర్ కంటెంట్ తీసుకోవడం, పిక్కెల్స్ అంటే పచ్చళ్ళు, మళ్ళీ పులుపు ఫుడ్ ఇట్లాంటివి, మసాలా ఫుడ్స్ అవాయిడ్ చేయడం, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేయడం, ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో ఫుడ్ తీసుకోవడం, అంటే లాంగ్ గ్యాప్స్ పెట్టకుండా జస్ట్ 2-3 అవర్స్కి మనం తింటూనే ఉన్నప్పుడు మనం అసిడిటీ లాంటి ప్రాబ్లమ్స్కి ఓవర్కమ్ కావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేసి ఉంటాయండి. సో కొన్ని కేర్ఫుల్గా మనం పాటిస్తే వితౌట్ మెడికేషన్స్, జస్ట్ ఇంట్లోనే లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ తీసుకునే వరకు దీనికి ట్రీట్మెంట్ అనేసి అవసరం లేదండి. ఇట్లాంటివి కొన్ని పాటించిన వరకు మీకు ఈ ప్రాబ్లమ్కి ఓవర్కమ్ కావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేసి ఓకే ఉంటాయండి. అండి, బెంగళూరు నుంచి నీరజ గారు లైన్లో ఉన్నారు. నీరజ గారు, మీ డౌట్ ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. చెప్పండి నీరజ గారు. హలో 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 గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు నీరజ అండి. డాక్టర్తో మాట్లాడచ్చు కదా? మాట్లాడండి. హలో, నా పేరు నీరజ అండి, బెంగళూరు నుంచి చేస్తున్నాము. చెప్పండి. మా హస్బెండ్కి కూడా ఇట్లాంటి ప్రాబ్లం వచ్చిందండి, మొటిలిటీ అవి సరిగ్గా లేవు. ఓకే అండి. సో ఆయుర్వేదం వాడిన తర్వాత నవయం కన్సీవ్. ఓకే అండి. అయితే ఈ టైంలో థైరాయిడ్ ఇలా ఎఫెక్ట్ అవుతాయి అని చెప్పేసి అని చెప్తున్నారు. ఓకే అండి. దాని గురించి చెప్పగలరా అండి? థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ రావడానికి వచ్చేసే వరకు రీజన్స్ తీసుకుని వచ్చారు కండి. ఫ్యామిలీ టెండెన్సీ, అంటే ఫ్యామిలీ హిస్టరీ వంశం పరంగా, లేదంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ వల్ల, లేదంటే మనకి స్టేంజ్ ఇన్ లైఫ్ స్టైల్ వల్ల ఎక్కువ కార్టికోస్టీరాయిడ్స్ లాంటి వేరే అదర్ మోడ్ ఆఫ్ సిస్టంలో కార్టికోస్టీరాయిడ్స్ లాంటి మెడిసిన్స్ యూజ్ చేసినప్పుడు ఇట్లాంటి రావడానికి అనేసి ఉంటుందండి. అంటే మీరు ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, కన్సీవ్ అయినారు కాబట్టి మీరు రెగ్యులర్గా ఇన్వెస్టిగేషన్స్, యాంటీనేటల్ చెకప్లో ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని కొన్ని జాగ్రత్తలు పడితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం అనేసి ఎక్కువ ఛాన్సెస్ అనేసి ఉంటాయండి. ఓకే, ప్రకాశం జిల్లా నుంచి వెంకట్రావు గారు లైన్లో ఉన్నారు. వెంకట్రావు గారు, డాక్టర్ గారికి మీ ప్రాబ్లం చెప్పండి. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి. హలో మేడం, మా వైఫ్కి పీరియడ్స్ సరిగా అవ్వట్లేదు మంత్లీ. ఎప్పటి నుంచి అండి? అంటే మ్యారేజ్ అయ్యి 1 year అవుతుంది. ఓకే అండి. అయితే 1 yearలో 2 monthsకి ఒకసారి అవుతుంది, లేదంటే మంత్లీ 2-3 times అయ్యేది, మరలా 2 monthsకి అవుతుంది. ఓకే అండి. ఏమైనా టైంలో బ్లడ్ కొడక మరీ ఎక్కువ పోతుందని బాగా ఇబ్బంది పడుతుంది. ఓకే అండి. ఎక్కడైనా చూపించుకున్నారా అండి? ఏమైనా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారా? అంటే ఒంగోలు హాస్పిటల్లో ఒకసారి చూపించాను. ఓకే. రిపోర్ట్స్ వస్తాయన్నారు, నేను మరలా వెళ్ళలేదు ప్రాబ్లం వల్ల, నేను జాబ్ కుదరక.
ఓకే అంటే అండి. విషయం తెలియదు. డెఫినెట్గా దీనికి ఇన్వెస్టిగేషన్స్ అనేసి చాలా ఇంపార్టెంట్ ఉంటాయండి. ఇట్లాంటి ప్రాబ్లం 1 ఇయర్ నుంచి ఉందా, ముందు నుంచి ఇట్లాంటి ప్రాబ్లం ఉందండి? నాకు తెలిసి 8 మంత్స్ అనుకుంటాను మేడం. సో మీరు ఒకసారి దగ్గరున్న హోమియోకేర్ ఇంటర్నేషనల్కి మినిమం ఇన్వెస్టిగేషన్స్ తీసుకొని వస్తే ప్రాబ్లం ఉందా లేదా, దీనికి ఎంత పీరియడ్ ఆఫ్ టైం వరకు ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ ప్రాబ్లమ్కి ఓవర్కమ్ కావడానికి అనేసి సజెషన్, ఇంకా ట్రీట్మెంట్ అనేసి ఉంటుందండి. ఓకే, గుంటూరు నుంచి జ్యోతి గారు లైన్లో ఉన్నారు. జ్యోతి గారు, డాక్టర్ గారికి మీ సమస్య చెప్పండి. హలో హలో, చెప్పండి. మేడం, నేను గుంటూరు నుంచి జ్యోతి మేడం. చెప్పండి అమ్మా. నాకు ప్రెగ్నెంట్ ఇంతవరకు అందలేదు మేడం. సారీ, ఇంతవరకు ప్రెగ్నెన్సీ రాలేదు. అంటే సెకండ్ మ్యారేజ్ మేడం. అంటే ముందు ఫస్ట్ టైం బాబు, తర్వాత మేనరికం చేసుకున్నాను. ఓకే అండి. సెకండ్ టైం ఇంతవరకు ప్రెగ్నెంట్ రాలేదు. ప్రాబ్లం ఏంటంటారు మేడం? మీ ఏజ్ ఎంత అండి ఇప్పుడు? 25. పీరియడ్స్ రెగ్యులర్ ఉంటున్నాయండి? డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్స్ అనేసి అవసరం ఉంటుందండి. సెకండరీ ఇన్ఫర్టిలిటీకి వచ్చేసే వరకు చాలా రీజన్స్ అనేసి తీసుకోవచ్చండి. అంటే థైరాయిడ్ లాంటి ప్రాబ్లం, లేదంటే పీసీఓడి లాంటి ప్రాబ్లమ్స్ అనేసి. సో ఇన్వెస్టిగేషన్స్ అయిన తర్వాతనే కరెక్ట్ ప్రాబ్లం ఉందా లేదా అని తెలుస్తుందండి. దాని ప్రకారం మన ప్రాబ్లం ఉంటే ట్రీట్మెంట్ అనేసి హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఉంటుందండి. ఓకే, అయితే పీసీఓడి అంటే ఏంటి? పీసీఓడి కూడా సంతానలేమికి కారణం అవుతుందా? ఆ పీసీఓడి వచ్చేసే వరకు పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అండి. అంటే అండాశయం దగ్గర గాలిబుడుగులు కావడం అనేసి దీనికి ఎగ్జాక్ట్గా ఉందండి. ఇది ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండి. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో ఎగ్ కరెక్ట్గా రిలీజ్ కాకుండా ఉండడం, ఫర్టైల్ ఎగ్ కాకుండా ఉండడం ఎక్కువ వరకు మనం చూసుకుంటాము. సో దీంతో డెఫినెట్గా ఇన్ఫర్టిలిటీ లాంటి ప్రాబ్లమ్స్ అనేసి చూసుకుంటామండి. సో పీసీఓడి లాంటి ప్రాబ్లంలో మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ ఉండడం ఎక్కువ వరకు అనేసి చూసుకుంటాం. మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్లో ఒలిగోమెనోరియా అంటే లో బ్లీడింగ్ కావడం, లేదంటే ఎమెనోరియా కండిషన్ ఫర్ 2 to 3 months అంటే పీరియడ్స్ రాకుండా ఉండడం, లేదంటే ఉన్నప్పుడు మెనోరేజియా హెవీగా బ్లీడింగ్ కావడం. సో ఎక్స్ట్రీమ్ కేసెస్ ఆఫ్ మెన్సెస్ అనేసి చూసుకుంటామండి. దీంతో సెంట్రల్ ఒబెసిటీ అంటే నడుము దగ్గర ఎక్కువ వెయిట్ ఉండడం, ఫ్యాట్ డిపాజిషన్ నడుము దగ్గర ఎక్కువ ఉండడం, ఫేషియల్ హెయిర్స్ రావడం అంటే ఫేస్ పైన బాడీ పైన ఎక్కువ హెయిర్స్ ఉండడం, ఆకలి తక్కువ ఉండడం, లెథార్జిక్ కండిషన్ ఉండడం, వీక్నెస్ కావడం, డిప్రెషన్, ఇట్లాంటివి వేరే సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనేసి చూసుకుంటామండి. డెఫినెట్గా ఇది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఈ రోజుల్లో ఎక్కువ వరకు పీసీఓడి అనేసి ఉందండి. ఓకే, ప్రకాశం జిల్లా నుంచి జనార్దన్ గారు లైన్లో ఉన్నారు. జనార్దన్ గారు టీవీ వాల్యూమ్ మ్యూట్లో ఉంచి డైరెక్ట్గా మీ సమస్య డాక్టర్ గారికి చెప్పండి. ఓకే మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. మేడం, మా గర్భసంచిలో గుడ్డ పడుకుందని చెప్పేసి, గాలి పడుకుందని చెప్పేసి ఆపరేషన్ చేశారు మేడం. ట్యూబ్స్ కూడా బ్లాక్ అయినాయి అని చెప్పేసి అన్నారు మేడం. అవి ఆపరేషన్ చేశారు. ఓకే అండి. ఇప్పుడు 15 years అయింది మేడం మాకు మ్యారేజ్ అయ్యి. ఓకే అండి. కానీ పిల్లలు పుట్టలేదు. పీరియడ్ మాత్రం కంటిన్యూగా ప్రతి నెల వస్తుంది మేడం. ఏజ్ ఎంత అండి? 34 మేడం. మీ వైఫ్ ఏజ్ 34 years అండి ఇప్పుడు? మా వైఫ్కి 34 అండి, నాకు 39 అండి. ఓకే అండి. ఇంకా ఏమైనా ఇన్వెస్టిగేషన్స్, యాంటీ ములేరియన్ హార్మోన్ లాంటి ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ చెప్పించుకున్నారా అండి? మేడం ఇవన్నీ టెస్ట్ చేసి నాకు ఆపరేషన్ చేసినాక షుగర్ అనేది వచ్చింది మేడం. అంటే షుగర్కి దీనికి ఏమైనా సంబంధం ఉంటుందా మేడం? డెఫినెట్గా ఇన్ఫర్టిలిటీ లాంటి ప్రాబ్లమ్కి డయాబెటీస్ కూడా మనం అంటే మేజర్ ఒక కాజ్ అనేసి తీసుకోవచ్చు అండి. డయాబెటీస్ ఉన్నప్పుడు, షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇన్ఫర్టిలిటీ కావడానికి ఇబ్బంది అనేసి ఉంటుంది. అంటే ఇన్ఫర్టిలిటీ కావడానికి కాజేషన్ అనేసి ఉంటుందండి. సో ఉన్న రిపోర్ట్స్ తోటి యాక్చువల్లీ ఏజింగ్ కూడా ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. సో 35 years యూజువల్గా ఒక లిమిట్ పీరియడ్ అనేసి ఉంటుందండి. దాని తర్వాత ఎగ్ రిజర్వ్స్ అనేసి తగ్గిపోవడం, ఫర్టైల్ ఎగ్స్ తగ్గిపోవడం, ఎగ్ క్వాంటిటీ తగ్గిపోవడం అప్పుడు మనం ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ చూసుకుంటాం. సో మీరు ఈ దగ్గరున్న హోమియోకేర్ ఇంటర్నేషనల్కి ఉన్న రిపోర్ట్స్ అప్రోచ్ చేస్తే ట్రీట్మెంట్ ఏం ప్రాబ్లం ఉంది, ఎగ్జాక్ట్గా ఎంత పీరియడ్ ఆఫ్ టైం వరకు ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ ప్రాబ్లమ్కి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి అనేసి సజెషన్, ఇంకా ట్రీట్మెంట్ అనేసి ఉంటుందండి. ఓకే, గుంటూరు నుంచి ఫాతిమా లైన్లో ఉన్నారు. ఫాతిమా గారు, డాక్టర్ గారికి మీ ప్రాబ్లం చెప్పండి. నాకు పెళ్ళై 7 సంవత్సరాలు అవుతుందండి. ఇంకా నాకు నెలసరిలో అంతకుముందు వచ్చేవి, పెళ్ళైన దగ్గర నుంచి రావట్లేదు. ఓకే, నెల రావట్లేదు. హోమ్ కేర్లోనే మెడిసిన్ వాడుతున్నాను. ఓకే అండి.
ఒక సంవత్సరం తర్వాత 1 నెల అయ్యానండి. మళ్ళీ 5 నెలలు ఇంకా అవుతుంది వస్తుంది అని చెప్తున్నారు. హోమియోలోనే వాడుతున్నాను మెడిసిన్. ఓకే అండి. ఏం ప్రాబ్లం ఉందని చెప్పారండి? డయాగ్నోస్ ఏం చేశారు? నాకు అండాశయం ప్రాబ్లం ఉంది, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ గా ఉన్నాయని చెప్తున్నారండి. ఓకే అండి. పొట్ట లావు అవుతుంది. ఓకే అండి. సో మోస్ట్లీ మీకు చెప్పినట్టు పీసీఓడి లాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఇన్ఫర్టిలిటీ లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వరకు చూసుకుంటున్నామండి. సో హోమియో కేర్ ఇంటర్నేషనల్లో ఇంకా వేరే అదర్ హోమియోపతిక్ ట్రీట్మెంట్లో చాలా డిఫరెన్స్ అనేసి ఉంటుందండి. హోమియో కేర్ ఇంటర్నేషనల్ వచ్చేసే వరకు జెనెటిక్ కాన్స్టిట్యూషన్ సిమ్లిమమ్ ప్రిస్క్రిప్షన్ అనేసి ఉంటుంది. అంటే ఇట్లాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావడానికి, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ కావడానికి కారణాలు ఏంటుండొచ్చు, దీనికి మనం ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉందా, పాస్ట్ హిస్టరీలో మేజర్ ఏమైనా హెల్త్ ఇష్యూ ఉందా, ఇప్పుడు ప్రజెంట్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఏ హార్మోన్ ఎంతవరకు ఇంబ్యాలెన్స్ ఉంది, ఏ కండిషన్లో ఉంది, దీంతో పేషెంట్ ఫిజికల్ ఇంకా మెంటల్ జర్నల్స్ అంటే ఆకలి, నిద్ర, మోషన్, దాహం, ఏ వెదర్లో కంఫర్టబుల్ ఉంటారు, ఇట్లాంటివి మైన్యూట్ డీటెయిల్స్ తీసుకొని పేషెంట్ మనస్తత్వం, మెంటాలిటీ ఎట్లా ఉంది అది కూడా కన్సిడర్ చేసి ఒక జెనెటిక్ కాన్స్టిట్యూషన్ సిమ్లిమమ్ ప్రిస్క్రిప్షన్ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి రెగ్యులరైజ్ బ్యాలెన్స్ చేయడానికి ఒక పీరియడ్ ఆఫ్ టైం వరకు ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్గా హెల్ప్ఫుల్ అనేసి ఉంటుందండి. ఓకే, ఇన్ఫెర్టిలిటీకి అలాగే ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు, నిర్ధారణ పరీక్షల గురించి చెప్పండి. డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్స్ వచ్చేసే వరకు అండి మేల్స్లో వచ్చేసే వరకు స్పర్మ్ అనాలిసిస్, సిమెన్ అనాలిసిస్ అనేసి యూజువల్గా చేస్తాం. దీంట్లో స్పర్మ్ కౌంట్, స్పర్మ్ మార్ఫాలజీ ఇంకా స్పర్మ్ మొబిలిటీ అనేసి కన్సిడర్ చేస్తాం. స్పర్మ్ కౌంట్ వచ్చేసే వరకు 60 to 120 మిలియన్ అనేసి నార్మల్ అని కన్సిడర్ చేస్తాం. 25 మిలియన్ కన్నా అబవ్ ఉన్నప్పుడు కూడా ఫర్టైల్ కండిషన్స్ అనేసి కన్సిడర్ చేస్తాం. మార్ఫాలజీ మొబిలిటీ 60 to 70% అని నార్మల్ కన్సిడర్ చేస్తాం, కానీ 50% ఉన్నప్పుడు కూడా ఫర్టైల్ కండిషన్స్ చేసుకుంటాం. ఇవి మేజర్గా మేల్స్లో వచ్చేసి చేసుకుంటామండి. నెక్స్ట్ దీంతో ఏమైనా క్రానిక్ డిసీజెస్ ఉన్నాయా, లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, క్రానిక్ కిడ్నీ ప్రాబ్లమ్స్, లేదంటే మళ్ళీ ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నాయా అనేసి చేసుకుంటాం. మహిళల్లో వచ్చేసే వరకు స్కానింగ్ ఆఫ్ ద అబ్డామిన్, థైరాయిడ్ ప్రాబ్లం, బ్లడ్ టెస్ట్, ఎనిమిక్ కండిషన్స్ లాంటి ప్రాబ్లమ్స్, లేదంటే ఒక స్ట్రక్చరల్ హెచ్సిజీ చేసినప్పుడు స్ట్రక్చరల్ డిఫార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా గర్భసంచిలో అనేసి తెలుసుకోవడం అనేసి కొన్ని బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ తోటి మ్యాక్సిమం తెలుసుకోవడానికి అనేసి ట్రై చేస్తామండి. ఓకే, హైదరాబాద్ నుంచి చిరంజీవి గారు లైన్లో ఉన్నారు. చిరంజీవి గారు నమస్తే అండి. డాక్టర్ గారికి మీ సమస్య చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడాను. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అండి, చెప్పండి. మేడం మాకు మ్యారేజ్ అయ్యి 3 years పైన అవుతుంది, 3 years 6 months అవుతుంది. ఓకే అండి. పిల్లలు ఇప్పటి వరకు కలగట్లేదు. మా మిస్సెస్కి ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది, అది 2 months లో ఫెయిల్ అయిపోయింది. ఓకే అండి. మేము ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తాం, వ్యవసాయం చేస్తాం మేము. ఓకే అండి. అందువల్ల ఎండలో ఉండడం వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా, లేకపోతే ఏదైనా ఇబ్బంది? చెకప్ చేయించుకుంటున్నాం, లోకల్ డాక్టర్ చేత చూపిస్తున్నాం. ఓకే అండి. ఏం ప్రాబ్లం, ఏమైనా ప్రాబ్లం ఉందని చెప్తున్నారా అండి డాక్టర్ మళ్ళీ? ప్రాబ్లమ్స్ అంటే ఏం చెప్పలేదు మేడం. ప్రాబ్లం అంటూ ఏమీ లేదు అని చెప్తున్నారు. పీరియడ్స్ అనేసి రెగ్యులర్ ఉన్నాయా అండి? ఏంటి మేడం? నెలసరి రెగ్యులర్ ఉందా? లేదు మేడం, ఒక్కొక్కసారి 10 days అవుతుంది, ఒక్కొక్కసారి 5 days అవుతుంది. అలాగని బ్లడ్ టెస్ట్ అయి చేయించాం, అంతా బాగా ఉందని వస్తుంది. పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉన్నప్పుడు కొన్ని హార్మోన్స్ ఇన్వెస్టిగేషన్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుందండి. లైక్ థైరాయిడ్ హార్మోన్, T3, T4, TSH లెవెల్స్ ఎట్లున్నాయి, ఒక స్కాన్ చేసిన తర్వాత పీసీఓడి లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, కొన్ని బేసిక్ హార్మోన్స్, ప్రొలాక్టిన్ హార్మోన్, ఇట్లాంటివి వేరియస్ కొన్ని హార్మోన్స్ వల్ల ఇంబ్యాలెన్స్ అనేసి చూసుకుంటామండి. సో ఒక కంప్లీట్ డయాగ్నోస్టిక్ చేసిన తర్వాత, ఇన్వెస్టిగేషన్స్ చేసిన తర్వాత ఏ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల పీరియడ్స్ అనేసి ఇర్రెగ్యులర్ వస్తున్నాయి, ఓవర్ఫ్లో ఎందుకు అంటే ఓవర్ బ్లీడింగ్ ఎందుకు అవుతుంది, లేదంటే పీరియడ్స్ అనేసి తొందరగా ఎందుకు వస్తున్నాయి అని కనుక్కొని ఆ ప్రాబ్లమ్కి ట్రీట్మెంట్ అంటే ఆ హార్మోన్కి ట్రీట్మెంట్ కరెక్ట్ పీరియడ్ వరకు తీసుకుంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్కి ఓవర్కమ్ కావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేసి ఉంటాయండి. ఓకే, అలాగే సంతానలేమికి ఏజ్ లిమిట్ కూడా ఉంటుందా? యూజువల్గా మహిళలకి 35 years తర్వాత ఎగ్ ఫార్మేషన్ అనేసి అంటే ఎగ్ ఫామ్ కావడానికి కొంచెం క్వాలిటీ ఇంకా క్వాంటిటీ తగ్గిపోవడం అనేసి చూస్తామంటే ఓవేరియన్ రిజర్వ్స్లో ఎగ్ క్వాలిటీ కరెక్ట్ లేనప్పుడు ప్రిమెచ్యూర్ బర్త్ కావడం, లేబర్ తొందరగా రావడం, ఎగ్ కరెక్ట్గా లేకుండా ఉండడం, బేబీ గ్రోత్, లో బర్త్ వెయిట్ ఉండడం, మదర్కి కూడా కాంప్లికేషన్స్, హైపర్ టెన్షన్ లాంటి లేదంటే బీపీ రావడానికి, డయాబెటీస్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి యూజువల్గా 35 years ఏజ్ లిమిట్ అనేసి సజెషన్ ఇంకా అడ్వైస్ అనేసి ఉంటుందండి. ఓకే,
అలాగే ఇన్ఫెర్టిలిటీకి హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? హోమియోకేర్ ఇంటర్నేషనల్ వచ్చేసే వరకు జెనెటిక్ కాన్స్టిట్యూషన్ సిమ్లిమం ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే ప్రాబ్లం ఏముంది, ఇన్ఫర్టిలిటీ లాంటి ప్రాబ్లంలో చాలా రీజన్స్ అనేసి మనం డిస్కస్ చేసాం. ఏ హార్మోనల్ బ్యాలెన్స్ వల్ల ఇట్లాంటి ప్రాబ్లం వచ్చింది, లేదంటే మేజర్ ఏమైనా హెల్త్ ఇష్యూ ఉండే నా పాస్ట్లో దానివల్ల ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ లాంటి ప్రాబ్లం వస్తుందా, లేదంటే ఫ్యామిలీ హిస్టరీలోనే ఏదైనా మేజర్ హెల్త్ ఇష్యూ క్యారీ అయినప్పుడు మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేసి చూసుకుంటాం. సో ఇన్వెస్టిగేషన్స్ తెలుసుకొని ఏ ప్రాబ్లం ఉంది ఎగ్జాక్ట్గా తెలుసుకొని పేషెంట్ కంప్లీట్ హిస్టరీ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అంటే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ, వాళ్ళ పాస్ట్ హిస్టరీ, వాళ్ళ ఫిజికల్ జర్నల్స్, ఇంకా మెంటల్ జర్నల్స్లో ఆకలి, నిద్ర, మోషన్, దాహం, ఏ వెదర్లో కంఫర్టబుల్ ఉంటారు, వాళ్ళ మనస్తత్వం ఎట్లా ఉంది, ఆక్యుపేషనల్ హజార్డ్స్ ఏమన్నా ఉన్నాయా, లైఫ్ స్టైల్లో చేంజెస్ ఏమైనా ఉన్నాయా అన్నీ తెలుసుకొని ఒక డీటెయిల్ స్టడీ చేసిన తర్వాత జెనెటిక్ కాన్స్టిట్యూషన్ సిమ్లిమం ప్రిస్క్రిప్షన్ ఉన్నట్టు ఒక పీరియడ్ ఆఫ్ టైం వరకు ట్రీట్మెంట్ వాడితే ఇన్ఫర్టిలిటీ లాంటి ప్రాబ్లమ్కి 100% ఛాన్సెస్ ఉన్నాయండి ఓవర్కమ్ కావడానికి అనేసి. ఓకే, అలాగే హోమియోకేర్ ఇంటర్నేషనల్లో సంతానలేమికి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? హోమియోకేర్ ఇంటర్నేషనల్లో జెనెటిక్ కాన్స్టిట్యూషన్ సిమ్లిమం ట్రీట్మెంట్ అనేసి ఉంటుందండి. సో మేల్స్కి ఉండనివ్వండి, ఫీమేల్స్కి ఉండనివ్వండి, చాలా మంచి ట్రీట్మెంట్ అనేసి ఉంటుంది. సో ముందు జాగ్రత్తలే మహిళల్లో ఎక్కువ వరకు టీనేజ్ నుంచి మెన్సెస్ రెగ్యులారిటీ మెయింటైన్ చేయడం అనేసి సజెషన్ అనేసి ఉంటుందండి. సో మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ ఉండడం, లేదంటే ఎక్కువ బ్లీడింగ్ కావడం, లో బ్లీడింగ్ కావడం, 21 days సైకిల్ ఆర్ 5 days సైకిల్, అట్లాంటివి ఏదైనా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నప్పుడు తొందరగా ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే ఇన్ఫర్టిలిటీ లాంటి ప్రాబ్లమ్కి అవాయిడ్ చేయడం అనేసి ఎక్కువ ఛాన్సెస్ అనేసి ఉంటాయి. ఓకే, చివరిగా చెప్పండి, సంతానలేమి సమస్యతో బాధపడే వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? డెఫినెట్గా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఈ రోజుల్లో మనం ఎక్కువ వరకు చూసుకుంటున్నాం. అంటే జంక్ ఫుడ్స్కి ఎక్కువ అలవాటు అయినందుకు, లేదంటే ఆక్యుపేషనల్ హజార్డ్స్, రేడియేషన్స్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయినందుకు, స్ట్రెస్, టెన్షన్స్ వల్ల కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వరకు ఎక్కువ వరకు చూసుకుంటున్నాం. సో కొన్ని జస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్లో ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేయడం, ఒక ½ an hour బ్రిస్క్ వాక్ ఇంక్లూడ్ మన లైఫ్లో చేసినప్పుడు హార్మోన్స్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు ఇన్ఫర్టిలిటీ లాంటి ప్రాబ్లమ్స్ 50% వరకు అవాయిడ్ చేయడం అనేసి చూస్తున్నామండి. సో బీ హెల్దీ. ఓకే, అలాగే వ్యాయామం కూడా డెఫినెట్ ఎక్సర్సైజెస్ అనేసి చెప్పాను కదండి. రెగ్యులర్గా ఏరోబిక్స్, జిమ్ కాకుండా ఒక ½ an hour బ్రిస్క్ వాక్ చేసినప్పుడు కూడా మనం హార్మోన్స్కి మెయింటైన్ చేయడం, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసినప్పుడు ఇన్ఫర్టిలిటీ లాంటి ప్రాబ్లమ్కి ఓవర్కమ్ కావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేసి ఉంటాయి. ఓకే, సంతానలేమి సమస్యతో బాధపడే వాళ్ళకి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యూ డిసైడ్.